అందుకని మనమే పార్టీని నిలబెట్టాం, కాపాడాం, గెలిపించాం, త్యాగాలు మనమే చేసాం. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది. ఫలానా వాళ్ళు వాళ్ళ అబ్బాయిని పైకి తెస్తున్నారు, ఇంకొకళ్ళని పైకి తేవట్లేదు అనే వారసత్వం మొదలుపెట్టారు. అసలు ఈ వారసత్వం అనేది బ్రిటిష్ కాలంలో ఇంగ్లాండ్లో ఉండటం కాదు, భారతదేశంలో స్వాతంత్రానికి ముందు నుంచి వారసత్వం అనేది లేదా? ఉంది. అంటే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి నేను వెళ్ళను, ఆ సంభాషణలు నేను తేను. ఒక లోకేష్ అయినా, ఒక రాహుల్ అయినా తాత ముత్తాతల పేరు చెప్పుకున్నాడు, వాళ్ళు గెలవల, వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు పాదయాత్ర చేసి బయట ప్రపంచాన్ని చూసి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 3800 కిలోమీటర్లు కాశ్మీర్ టు కన్యాకుమారి ఆయన నడిచాడు. ప్రపంచం అర్థం చేసుకున్నాడు, తను ఎంత స్థాయిలో ఉన్నాడో తెలుసుకున్నాడు. తనకి ఇప్పుడు రాజకీయ జ్ఞానం వచ్చింది. అలాగే లోకేష్ ఆయన పాదయాత్రతో ఆయన ప్రతి ఉద్యమం నుంచి ఒక నాయకుడు ఉద్భవిస్తాడు. ఒకనాటి వెంకయ్య నాయుడు గారు జయాంధ్ర ఉద్యమంలో ఉద్భవించిన ఒక తార. అలాగే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్, అంటే అది యూత్ కాంగ్రెస్, అలా ఒక్కొక్క ఉద్యమంలో ఉదయించాల్సిందే. అలాగే లోకేష్ తండ్రి ద్వారా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఇచ్చిన పదవున్నా కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇవాళ రాష్ట్రాన్ని నడిపే స్థాయికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రజల్లో తిరిగాడు, ప్రజల నుంచి నేర్చుకున్నారు. మనం రాజకీయ నాయకుల గురించే మాట్లాడుతున్నాం, ఎక్కడ లేదు వారసత్వం. ఒక సినిమా హీరో వాళ్ళ అబ్బాయిలను తెస్తాడు, వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నా సరే మనం భరిస్తున్నాం, కానీ అది ప్రైవేట్ అఫైర్, కానీ ఇది పబ్లిక్ అఫైర్, అందుకని అడుగుతాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని అన్న ఒక పక్కన, చెల్లి ఒక పక్కన, ఈ రాష్ట్రం మీద చెల్లేమో పుష్కరం తర్వాత బయటకు వచ్చింది, అన్నేమో వచ్చేసాడు. అసలు వీళ్ళందరూ ఏంటమ్మా? వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగిందనేది వాళ్ళకి ఎవరన్నా చెప్పగలిగారా? నేనేదో నా ఇంక్రిమెంట్లు ఆగిపోయినాయి, నాకు రావాల్సినవన్నీ ఆగిపోయినాయి అని నేను వారాహి టీవీతో మొరబెట్టుకుంటే నాకు జరిగేది ఏముంటుంది? మహామౌరు. అలాగే డిప్యూటీ స్పీకర్గా ఉండి ఒకనాటి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు అంతటి వాడు, మరి ఆయన గుండెల మీద కూర్చున్నది ఎవరో, ఆయనకి ఏం చేశారో చెప్తున్నారు. అయితే అందరికీ తెలిసినవి మీరు కూడా చెప్తే ఎలా అమ్మా? మీరు వేరే విధంగా చెప్పండి అని నువ్వు అడిగావు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. నేను ప్రజలారా, ఓటర్లారా, నిరాశ నిస్పృహలకు వెళ్ళొద్దు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. 6వ తరగతి 7వ తరగతి కూడా చదవని వేలుముద్ర వాళ్ళకి వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఘోరం చేసి గెలిచారు. కానీ ఇవాళ చెప్తున్నా వినండి, ఈ కృష్ణా గుంటూరుకి రేపు ఫిబ్రవరి 27న ఎలక్షన్ జరుగుతుంది. నేను ఒక డాక్టరేట్గా ఒక సుదీర్ఘకాలం దశాబ్దాల పాటు అధ్యాపక వృత్తిలో ఉన్న నేను నా ఓటు కోసం అప్లై చేస్తే 5-6 ఫేజుల్లో స్కానింగ్ చేసి చివరకు వారం రోజుల క్రితం మీకు ఓటు హక్కు వచ్చింది అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని ఒక కొత్త అపవాదుని ఎందుకు మీరు అందరూ వాళ్ళ మీద చేయగలుగుతున్నారు? వాళ్ళు ఏం చేయట్లా, ఈ ప్రభుత్వం ఏం చేయట్లా. గత 5 ఏళ్ళగా అతను చేసిన ఘోరాలన్నింటినీ అతని మీద కక్ష సాధింపుకు వెళ్ళలేదే. అతను ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, ఎంప్లాయీస్కి పెట్టిన అప్పులు కానీ ఇవన్నీ తీర్చడానికి ఓ పక్కన ప్రయత్నిస్తున్నారు. అలాగే అతను 1 సెంటు స్థలం ఇస్తే 3 సెంట్లు 2 సెంట్లు ఇవ్వడానికి భూమిని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. 24 గంటల్లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాని వ్యక్తి, అక్షర జ్ఞానం లేని వ్యక్తి, కేవలం దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన వ్యక్తిని మీరు ఇవాళ కూడా కీర్తిస్తున్నారు అంటే, వాళ్ళకి మీ బోటి వాళ్ళందరూ ఎక్కువ అవకాశం ఇస్తున్నారు అంటే ఇది ద్రోహం. అతను కాదు ద్రోహి. ఒక ద్రోహికి మద్దతు ఇచ్చే వాళ్ళందరూ నా దృష్టిలో ద్రోహులే. రేపు ఈ మనకు జరిగే ఎలక్షన్స్లో కూడా
అసలు అతనికి సంబంధించిన ఎవరో కూడా డిపాజిట్లే రాకూడదు. వచ్చినాయి అంటే అది నేను విద్యావంతుల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. మిమ్మల్ని కాదు, మీరు వేరే వేరే రంగాల్లో ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు, ఎంప్లాయీస్గా ఉన్నారు. ఈ గ్రాడ్యుయేట్స్ని నేను అడుగుతున్నా, మీరు 7 నెలల్లో ఏం చేశారు అని మీరు అడుగుతున్నారు, ఏం చేయలేదు అని నేను అడుగుతున్నా.